పరిశుద్ధమైన మా తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో మీ నామమును గణపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయన. అయ్యా, మేము మీ పిల్లలమై ఉన్నాం, మీ వధువై ఉన్నాం. ఈ గడికు సంబంధించిన వర్తమానం మీరు మాకిచ్చినందుకు స్తోత్రాలు. ఎందుకంటే ప్రభా, దాని వర్తమానము ప్రభా మీ పిల్లలకు మాత్రమే మీరు ఇస్తారు. వధువు మాత్రమే అర్థం చేసుకుంటుంది నాయన. వధువు మాత్రమే దేవుని వాక్యము కలిగి ఉంటుంది, దేవుని వర్తమానము కలిగి ఉంటుంది, ఈ కాలానికి సంబంధించిన వర్తమానం కలిగి ఉంటుంది నాయన. అటువంటి వర్తమానం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా ప్రభా, ఇంతవరకు మీ నామమును గనుపరిచి ఉన్నాం ప్రభా, మీ స్తుతించిన ఆరాధించినాము నాయన. ఈ సమయంలో మీకు వాక్యమును ప్రభా మేము సమీపిస్తూ ఉండగా మీరే తండ్రి రంగం మీద దిగండి నాయన. ప్రభా, మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. మీకు పరిశుద్ధ గ్రంథం తెరవండి. పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి రాజులు 17వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియకు తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగవద్దు. అచ్చటికి నీకు ఆహారం తెస్తున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదుగు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. దేవుడు తన మాటలు దీవించునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల యేసయ్య నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా, మీరు మాట్లాడినప్పుడే మాలో జీవము కలుగుతుంది నాయన. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వస్తే ప్రతి మాట వలన జీవించాలని మీరు అన్నారు. అయ్యా, మీ మాట వలన మేము జీవించము గాక. తను మీకు స్తోత్రాలు ప్రభా. నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నాలో ఉన్న ప్రతి బలహీనత మీరు తీసివేయండి, అనారోగ్యం తీసివేయండి ప్రభా. నా నాలుకను మీరు ముట్టండి, నా స్వరాన్ని మీరు ముట్టండి. నా స్వరము కాదు నాయన, మీ స్వరము ద్వారా మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు అన్నారు ప్రభా, మాట్లాడున్నది పరిశుద్ధాత్ముడి అన్నారు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. మాకందరికీ వినగలిగిన చెవులను దయచేయండి. మీ వాక్యము విని ప్రభా గ్రహించి అర్థం చేసుకొని మీ మాట ప్రకారం మేమందరము జీవించదుము గాక. తను మీకు స్తోత్రాలు. నన్ను మీ స్వాధీనము ఉంచుకున్నాను నాయన. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము నుండి కొన్ని వచనాలను చదువుకున్నాం. వింటున్నారా? ఆమేన్. కనుక జాగ్రత్తగా మన దేవుని వాక్యం విందాం. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి శ్రేష్టమైన వర్తమానాన్ని దేవుడు తన వధువుకి ఇచ్చాడు. ఆమేన్. ఆ వర్తమానం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. చూడండి, ఋతువునకు సరిపడు ఆత్మీయ ఆహారం అనే వర్తమానం నుంచి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను.
అంటున్నారా? ఋతువు, ఏ ఋతువు, ఏ సీజన్, ఆ సీజన్ని మనం అర్థం చేసుకోవాలా. అంటున్నారా? ఇక్కడ మన కాలాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే కాలాన్ని బట్టి దేవుడు వాక్యం ఇచ్చాడు. ఆమేన్. వింటున్నారా? ఏ కాలమో ఆ కాలాన్ని బట్టి దేవుడు ఆ కాలానికి సంబంధించిన వాక్యం ఇచ్చాడు. ఆ కాలానికి సంబంధించిన వర్తమానికుని ఇచ్చాడు. ఆ కాలానికి సంబంధించిన వర్తమానం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. వినబడతలేదా? వినబడుతుందా? ఆమేన్. చూడండి, ఏ కాలంలో మనం జీవిస్తున్నామో ఆ కాలానికి సంబంధించిన వర్తమానం అనేది ప్రతి కాలంలో దేవుడు ఇస్తూ ఉన్నాడు. వింటున్నారా? ఆ కాలానికి సంబంధించిన వర్తమానము, ఆ కాలానికి సంబంధించిన వర్తమానికుడు, ఆ కాలంలో సంఘం ఉంది. ఆ కాలంలో నిజమైన వాళ్ళు కూడా ఉన్నారు కనుక ప్రతి కాలంలో కూడా నిజమైన వాళ్ళు ఉంటారు. ఆమేన్. మీరు గమనించండి ప్రియులారా. ఎందుకంటే కాలానికి సంబంధించిన వాక్యము మనము అర్థం చేసుకున్నప్పుడు మనం ఏ కాలంలో జీవిస్తున్నాం అనే సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలా. ఆమేన్. వింటున్నారా? అర్థమవుతుందా? ఏ కాలంలో మనం జీవిస్తున్నామో కూడా మనం అర్థం చేసుకోవాలా. ఆ కాలానికి వర్తమానం ఉందని మనం గ్రహించాలా. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏలియా మనకు కనబడుతూ ఉన్నాడు. వింటున్నారా? చూడండి, మనం చదువుకున్న వాక్యం ఒకసారి చదువుదాం. 17 మొదటి వచనం. ఎవరైనా సాయం చేయండి, క్లియర్గా చదవండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా, ఇక్కడ మనకి ఎవరు కనపడుతున్నారు అంటే ఏలియా ప్రవక్త కనపడుతూ ఉన్నాడు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. కనుక ప్రియులారా, మన జీవితాల్లో మనము దేని చేత కట్టబడి తెలుసా? దేవుని వాక్యం ద్వారా కట్టబడాలా. అట్లాగే ఈ గడియలో మన విశ్వాసము మొదటి కాలానికి సంబంధించిన విశ్వాసం కాదు, రెండవ కాలం కాదు. ఈ కాలం విశ్వాసం ఎలా ఉండాలంటే పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలా. ఆమేన్. ఎందుకంటే ఇది ఆఖరి గడియలో ఉన్న విశ్వాసం ఎట్లా ఉండాలి? 30 అంతలుగా కాదు, 100 అంతలుగా ఫలించే జీవితం కలిగి ఉండాలా. బైబిల్ ఏం చెప్తుంది? 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలిస్తుంది అని చెప్పబడింది. కానీ ఈ గడియలనైతే 100 అంతలుగా ఫలించాలా. ఆమేన్. మీకు అర్థమైందా? 100 అంతలు అంటే అర్థమైందంటే పిల్లారా, వధువు నిజంగా వాక్యం కలిగి ఉన్న వధువు 100 అంతలుగా ఫలిస్తుంది. సగమైన జీవితం ఏమాత్రం ఉండదు. వరుడు మెచ్చుకోడు, వరుడు ఇష్టపడడు. సగం జీవిస్తూ ఉంటే మన దేవుడు మనల్ని ఒప్పుకోడు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఏ కాలంలో లేని విశ్వాసం కంటే ఈ కాలంలో మరెక్కువ విశ్వాసం మనం కలిగి ఉన్నాం. అర్థమవుతుందా? ఎందుకంటే అన్ని కాలాల్లో దాచిపెట్టబడినటువంటి వాక్యము ఆఖరి కాలంలో పూర్తిగా బయటికి తీసుకుబడుతుంది, పూర్తిగా విప్పబడుతుంది, పూర్తిగా బయటకు తీసుకొస్తాడు దేవుడు. వింటున్నారా? అందుకని ఈ కాలపు వర్తమానికుని ద్వారా ఏమీ దాచబడకుండా బైబిల్లో ఉన్న ప్రతి మర్మమంతా కూడా విప్పబడుతుంది. కనుక ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలా. ఏలియా అని మనం విన్నాం. ఇక్కడ మొదటి వచనంలో ఏముంది? తిష్బీయుడైన ఏలియా అని మనం వింటూ ఉన్నాం పిల్లరా. గిలాదు కాపురస్తుల సంబంధియునైన తిష్బీయుడైన ఏలియా గురించి కనుక మనం గమనించినట్లయితే ఏలియా ఆత్మ ఎన్నిసార్లు పనిచేస్తున్నట్టు ప్రవక్త చెప్పాడు? 5 సార్లు పనిచేస్తుంది. 5 అంటే గ్రేస్, 5 అంటే కృప. ఆమేన్. చూడండి, బాప్తిస్మం యోహాను కాలంలో తర్వాత అదే ఆత్మ ఇంకే కాలంలో పనిచేసింది? బాప్తిస్మం యోహాను తర్వాత ఎవరు వస్తారు? ఏలియా తర్వాత ఎలీషా తర్వాత చివరి కాలంలో ఉన్న ప్రవక్త. ఆమేన్. నిజమేనా? 4వసారి. దీని తర్వాత చివరి కాలం తర్వాత ఇంకోసారి కూడా ఏలియా ఆత్మ పనిచేస్తుందని
గ్రహిస్తున్నారా? 5 సార్లు దేవుని ఏలి ఆత్మ పనిచేస్తుంది. కనుక ఈ కాలంలో మనం ఉంటున్నాం. ఇక్కడ ఏలియా గురించి మనం వింటున్నాం పిల్లరా. గమనించండి, ఏలియా గురించి ఇక్కడ ఏం చెప్పబడుతుంది చూడండి. ఆయన తిష్బీయుడైన ఏలియా. ఇక్కడ రాజుల కాలం చూడండి, రాజులు ఉన్నారు. రాజుల కాలంలో కూడా మరి దేవుని ప్రవక్తలు ఉన్నారు. దేవుని సంఘం కూడా ప్రతి కాలంలో ఉంది. వింటున్నారా? హల్లెలూయా. గమనించండి ప్రియులారా, గమనించండి. అసలు ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు? ఏలియా గురించి సెపరేట్ గ్రంథం రాయబడలే బైబిల్లో. బైబిల్ ప్రవక్తలలో గమనించినట్లయితే యెషయా కొంచెం రాశాడు. తర్వాత ప్రవక్తల గ్రంథంలో ఏమున్నాయి? యెషయా ఉంది. తర్వాత ఎక్కువ ప్రవక్తల గురించి లేవు. ఎందుకంటే ప్రవక్తలు ఎక్కడి నుంచి వస్తారు? అరణ్యం నుంచి వస్తారు. వింటున్నారా? ప్రవక్తలు ఎక్కువ చదువుకోలేదు. గమనించండి, వారికి విద్యాభ్యాసం ఎక్కువ లేదు. మీకు తెలుసా, దేవుడు ఎక్కువ చదువుకునే వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు. చదువున్న వాళ్ళు కాదు దేవుడు కావాల్సింది, చదువు రాని వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. యేసు ప్రభు శిష్యులు చదువు రాని వాళ్ళే. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నది చదువు లేని వాళ్ళని. వాళ్ళు ఏ అక్షరం ఒక్క కూడా వారికి రాయరాదు. వింటున్నారా? హల్లెలూయా. అటువంటి వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. గమనించండి ప్రియులారా. కనుక గొప్ప గొప్ప ప్రవక్తలలో కూడా ఒకడు ఏలియా కదా, నిజమేనా? ఆమేన్. కానీ చూడండి, ప్రవక్తల గురించి ఎక్కువగా వారి ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టారు, ఎక్కడ వారు జన్మించారు, వారి తల్లిదండ్రులు లేరు, ఎవరు అని కొందరి గురించి మాత్రమే ఉంది, కానీ అందరి గురించి లేదు. ఇప్పుడు ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు? అరణ్యం నుంచి వచ్చాడు. ఆమేన్. ఇదే ఆత్మ కలిగిన వాడు బాప్తిసం యోహాను. ఆయన కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? అరణ్యం నుంచి వచ్చాడు. అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడు అని చెప్పబడింది. బాప్తిసం యోహాను గురించి మాత్రమే. ఈ ఏలియా గురించి చెప్పబడలే, ఆయన గురించి మాత్రం చెప్పబడింది. అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన బాప్తిసం యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చెను అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఆమేన్. వింటున్నారా? అట్లాగే మరి ఇప్పుడు ఈ ఏలియా గురించి ఏం చెప్పలే, ఈయన మాత్రము అరణ్యం నుంచి వచ్చేస్తున్నాడు. ఎందుకు అరణ్యంలో ఉంటారంటే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. అరణ్యంలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. వారు ప్రార్థనా జీవితం వారు కలిగి ఉంటారు. ఆమేన్. వారు దేవునితో గడిపే సమయాలు చాలా ఎక్కువ. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి. అయితే ఏలి ఎటువంటి వాడంటే కరుకైన వాడట. కరుకైన వాడంటే అడవి మనిషి ఏలియా. అంటే ఎవరికి భయపడేటోడు కాదు, ఏ మనిషికి భయపడాడు ఆయన, దేవునికి మాత్రమే భయపడతాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనుషులకు భయపడవద్దు, దేవునికి మాత్రమే భయపడాలా. అంటున్నారా? దేవుడు చెప్పింది చేయాలి. ఏలియాలో మనము చూసేది ఏంటంటే దేవుడు ఏమి చెప్తున్నాడో అది మాత్రమే ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. ఏలియాలో ఉన్న ఆత్మ మరి దేవుని పిల్లలు కూడా కలిగి ఉంటారు. చూడండి, ఎందుకంటే దేవుని ఆత్మే కదా, దేవుడే కదా నడిపించేది ప్రవక్తలు ఏమో నడిపిస్తారు, దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్లాగే మరి దేవుని పిల్లలు కూడా నడిపించే దేవుడే. ఆమేన్. వింటున్నారా? చూడండి, ఆత్మీయ ఆహారం ఋతువునకు సరిపడి ఆత్మీయ ఆహారం, భౌతికమైన ఆహారం కాదు. మనం ఇక్కడికి వచ్చే దేనికోసం వస్తున్నాం? భౌతికమైన ఆహారం కోసం ఇక్కడికి రావట్లే. నిజంగా మనం దేవుని వాక్యం వింటున్నామంటే దేవుని వాక్యమే మనకు ఆత్మీయ ఆహారమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మీయ ఆహారం ఏమై ఉన్నది? దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, మరి ఆత్మీయ ఆహారం భోజనం చేసేదానికి, బలం పొందుకునేదానికి
మరి ఆయన శక్తి కలిగి ఉండేదానికి, ఆయన మార్గములు నడిచేదానికి, ఆయన బిడ్డలుగా జీవించేదానికి, ఆయన వధువుగా జీవించేదానికి మనం ఇక్కడికి వస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి గట్టిగా ఆమేన్ చెప్పలేరా? ఆమేన్. హల్లెలూయా. స్వరం వినబడతలేదు, దేవునికి వినబడాలా? ఆమేన్. ఎందుకంటే దేవుని వాక్యము ద్వారా అది ఆహారముగా మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. దాని ద్వారా మనము శక్తి పొందుకోవాలా, బలం పొందుకోవాలా. ఏ గడియకు సంబంధించిన వర్తమానం ఉందో, ఎందుకంటే చూడండి, సీజనల్ ఫ్రూట్ అంటాం మనం. సీజనల్ ఫ్రూట్ అంటే ఏంటిది? ఆ సీజన్కి మాత్రమే వస్తుంది కదా, నిజమేనా? ఆ సీజన్లోనే వస్తాయి. అట్లాగే బైబిల్లో చూడండి, ఫ్రూట్ అంటే ఏంటి? తినే పండే కదా, అదొక ఆహారమే కదా. అట్లాగే ఋతువునకు సరిపడు ఆహారం. ఆమేన్. ఏ కాలంలో మనం జీవిస్తున్నామో ఆ ఋతువు, ఎందుకంటే ఇది బాప్తిస్మం యోహాను కాలం కాదు బైబిల్ ప్రకారంగా. ఆమేన్. బైబిల్ ప్రకారంగా ఇది యెషయా కాలం కాదు, యోహాను కాలం కాదు, తర్వాత మోషే కాలం కాదు, ప్రవక్తల ఏ కాలం కాదు. ఇది ఏ కాలం? ఇది ఆఖరి కాలం. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. ఇది కేవలము సాయంకాలం. ఆమేన్ చెప్తారా? మనం ఉన్నది ఎక్కడ? సాయంకాల సమయంలో ఉన్నాం. సాయంకాల వర్తమానం కూడా దేవుని ప్రవక్త కదా. సాయంకాలం వర్తమానం కూడా మనకు వచ్చింది. సాయంకాల వర్తమానం కూడా వచ్చాడు. మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే సమయం ఏంటి? ఇది కేవలం ఇంటికి వెళ్ళే సమయము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందరూ పనులు చేసుకుంటారండి. అందరూ పనులు చేసుకున్న తర్వాత సాయంకాలం కాగానే ఏం చేస్తారు? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. నిజమేనా? మన ఈవినింగ్ టైం అంటే సాయంకాల వర్తమానం ఏంటిది? ఈ కాలపు వర్తమానమే, ఆఖరి కాల వర్తమానమే. ఈ ఆఖరి కాల వర్తమానం తీసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉంటారు. ఈ లోకవీళ్ళు కాదు, పరలోకానికే. ఆమేన్. ఈ వర్తమానమే మనల్ని అక్కడికి వెళ్ళేదానికి సిద్ధపరుస్తుంది. ఇదే మనకు బలాన్ని ఇస్తుంది, ఇదే మనకు శక్తిని ఇస్తుంది. ఈ సాయంకాల వర్తమానం మనకు కావాలి. ఈ సాయంకాల వర్తమానం కూడా కావాలా? ఆయన మనలో ఉండాలా? వర్తమానం మనం కలిగి ఉండాలా? వర్తమానం బలాన్ని ఇస్తుంది. అదే మనం దేవుని బిడ్డలుగా నిలబెడుతుంది. ఆమేన్. వర్తమానము లేకుండా నువ్వు సిద్ధపడలేవు. నిన్ను సిద్ధపరిచేది ఏంటిది? వర్తమానమే. వర్తమాని కూడా సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? హల్లెలూయా. కనుక చూడండి, ఈ గడియ, ఈ ఋతువు, ఈ కాలం, దీనికి సంబంధించిన వర్తమానం మాత్రమే కావాలా. విన్నారా? చూడండి, ఏ శాఖలు, ఏ డినామినేషన్ల దగ్గరికి మనం వెళ్ళినా కానీ వారికి ఇది అవసరం లేదు. వారు శాఖలు, వాళ్ళు ఏం చేస్తారు? డినామినేషన్ వాళ్ళు ఋతువులు వాళ్ళకి అవసరం లేదు, కాలం వరకు అవసరం లేదు, ఆ కాలానికి సంబంధించిన వాక్యం వారికి అవసరం లేదు. హల్లెలూయా. అది ఎవరికి అవసరం అంటే ఆ కాలంలో ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో వారికి మాత్రమే వాక్యం అవసరమై ఉన్నది. వారికి మాత్రమే ఆ కాలానికి సంబంధించిన ఆహారం కోసం ఎదురు చూస్తారు. ఆమేన్. అందరూ ఎదురు చూడరు. ఆ గడియకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ వాక్యము కోసం ఎదురు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఇక్కడ ఏలియా కాలంలో డినామినేషన్లు ఉన్నారు. ఏలియా కాలంలో సంఘాలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. కానీ ఆ కాలానికి సంబంధించిన వర్తమానికుడు ఏలియా. ఆమేన్. కనుక ఏలియా వర్తమానము ఎట్లా ఉంటుందంటే, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, దస్ సేత్ ద లార్డ్ అని దేవుడు ఏం చెప్తున్నాడు ఆ మాట ప్రకారంగా ప్రవక్త చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ మనకు ఏలియా కనబడుతున్నాడు. ఏలియా అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, తిష్బీయుడైన ఏలియా ఇక్కడికి వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చినట్టుగా చెప్తుంది వాక్యము కదా. నిజమేనా? ఎవరు రాజు ఇక్కడ చెప్పబడుతుంది పేరు కూడా. ఎవరు ఆ రాజు? అంతటా గిలాదు కాపురస్తుల
సంబంధి తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఆహాబు ఎవరు? రాజు. ఏ దేశపు రాజు? ఆహాబు ఏ దేశపు రాజు? ఏ దేశపు రాజు? ఇజ్రాయెల్ దేశం రాజు. ఆమేన్. ఇజ్రాయెల్ దేశానికి రాజు ఆయన. హల్లెలూయా. కానీ చూడండి, రాజులు రాజ్యాలు మనం గమనించినట్లయితే అన్ని రాజులు పరిపాలించిన వారికంటే చాలా దుష్టుడు ఎవరు? ఆహాబు. చాలా దుష్టమైన రాజు, చాలా చెడ్డవాడు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, మతం అంటే మతం కోసం చాలా కష్టపడ్డాడు, మతాన్ని అభివృద్ధి చేశాడు. మనది మతం కాదు. మనం ఏమై ఉన్నామంటే దేవుని మార్గంలో నడిచే వరమై ఉన్నాం. యేసుప్రభువు మతాన్ని తీసుకురాలే. ఆయన ఏమన్నాడు? నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. కానీ ఈయన ఎట్లున్నాడంటే, ఈ ఆహాబు చూడండి, ఇతని తండ్రి చెడ్డవాడట. ఆహాబు తండ్రి చెడ్డవాడు. తర్వాత సొలొమోను మంచి రాజు. ఇజ్రాయెల్ రాజు సొలొమోను చాలా మంచివాడు. సొలొమోను ఏం రాశాడు? ఏ గ్రంథం రాశాడు బైబిల్లో? ఏ గ్రంథం రాశాడు? సామెతల? ఆమేన్. నోరు లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, సామెతల గ్రంథం ఉంది. అట్లాగే సొలొమోను మహాజ్ఞాని. సొలొమోను పరిపాలన దేవుడు ఇష్టపడ్డాడు. ఆమేన్. కానీ సొలొమోను తర్వాత వచ్చిన రాజులందరూ కూడా చూడండి, దేవునికి ఇష్టమైన పరిపాలన జరిగించలేదు. వింటున్నారా? సొలొమోను తర్వాత వచ్చిన రాజులందరూ ఒకరి తర్వాత కూడా చెడ్డవాళ్లే. అంటే క్రూరులు. తన వారి మతము కోసం, దేవుని కోసము రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు కారు. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. ఆహాబు రాజు 22 సంవత్సరాలు పరిపాలించినట్ట. ఆ పరిపాలించినప్పుడు ఏమైందంటే, నీచంగతుడు మతమునందు విశ్వాసం పెట్టాడు. దేవుని విశ్వాసం ఉంచాలా. మనము మతం మీద విశ్వాసం కాదు, మన విశ్వాసం ఎవరి మీద ఉంచాలా? దేవుని విశ్వాసం ఉంచాలా. ఆమేన్. ఎందుకంటే విశ్వాసమును కర్తయు దానికి కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనం జీవించాలా. ఎందుకంటే విశ్వాసానికి కర్త ఎవరు? యేసు ప్రభు. ఆమేన్. వింటున్నారా? మనం ఎవరి వైపు చూసి బ్రతకాలా? కేవలం యేసుక్రీస్తు వైపు చూడాలా. రాజులు కూడా దేవుని బిడ్డలైతే వారు దేవుని వైపు చూస్తూ పరిపాలిస్తారు. ఆమేన్. అయితే చూడండి, ఆహాబు రాజు మతానికి సంబంధించినప్పుడు అక్కడ కూడా చూడండి ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో కూడా. ఆహాబు రాజు పరిపాలించినప్పుడు ఆయన కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. దాదాపు 400 మంది ప్రవక్తలు ఉన్నారు. నిజమేనా? హల్లెలూయా. వింటున్నారా? దాదాపు 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలు దేవుని ప్రవక్తలు కాదు. మీకు తెలుసా? దేవుని వర్షము అందరి మీద కురిపిస్తున్నాడు ఆయన. అర్థం చేసుకుంటామని చెప్పండి. ఆమేన్. ఆమేన్. దేవునికి వినబడాలా. హల్లెలూయా. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద దేవుడు తన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఏ జాతి పక్షి ఆ జాతి అదే జాతికి సంబంధించింది కదా. పక్షులు దేవుడు చేశాడు కదా. ప్రతిదీ కూడా దేవుడు సృష్టించాడు. ఏ విత్తనం అయితే నాటబడిందో ఆ విత్తనానికి సంబంధించినటువంటి చెట్టే మొలుస్తుంది. నిజమేనా? గ్రహిస్తున్నారా? హల్లెలూయా. నిజంగా నీ లోపల దేవుని వాక్యం అనే విత్తనం ఉంటే నువ్వు ఎట్లా జీవిస్తావు? దేవుని వాక్యము కొరకే జీవిస్తావు. ఎందుకంటే నీ లోపల నాటబడిందే దేవుని వాక్యము. ఆమేన్. నీ లోపల సాతాను విత్తనం ఉంటే సాతానుకు సంబంధించిన వాడిగానే జీవిస్తావు. కానీ దేవుని వాక్యం అనే విత్తనం నీ లోపల కనుక ఉన్నట్లయితే నువ్వు దేవుని కోసం జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా.
కానీ చూడండి, ఈ 400 మంది ప్రవక్త ఎటువంటి వాళ్ళు అంటే బాగా విద్యాభ్యాసాలు చేశారు, బాగా చదువుకున్నారు, మంచి మంచి సర్టిఫికేట్లు వాళ్ళకు ఉన్నాయి. వింటున్నారా? ఈ లోకంలో ఉన్నటువంటి పాస్టర్లు ఉన్నారు చాలామంది, వాళ్ళు బైబిల్ కాలేజీలకు వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, సర్టిఫికేట్లు తీసుకుంటారు. ఒక సర్టిఫికేట్ అందరూ చూపెడతారు, చూడండి నేను ఇంత చదువుకున్నాను, నేను ఒక సంఘం పెట్టుకుంటాను. ఆ సర్టిఫికేట్ పట్టుకొని ఏం చేస్తారు, వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పెద్ద సంఘానికి వెళ్తారు, తల్లి సంఘం దగ్గర పోయేసి సర్టిఫికేట్ చూపెడితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు సంఘం అలాట్ చేస్తారు, ఉద్యోగం. విన్నారా? ఎందుకంటే సర్టిఫికేట్ ఉంది. మరి యేసు ప్రభు శిష్యులకు ఏ సర్టిఫికేట్ లేదు, ఉన్నదా? ఏలియా ప్రవక్తకి సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు? 400 మంది ప్రవక్తలు అయితే బాగా చదువుకున్నారు, బాగా విద్యాభ్యాసం ఉంది. వింటున్నారా? వినబడుతుందా? ఆమేన్. ఎంతమంది? ఆహాబు దగ్గర ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? అందరూ చెప్పండి, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? 400 మంది ప్రవక్తలు. వీళ్ళెవరు మరి? దేవుని ప్రవక్తలు కాదు, దేవుని కోసం నిలబడేటోళ్ళు కాదు. ఆమేన్. ఒక్కరు మాత్రమే దేవుని కోసం నిలబడేవాడు, ఆయన ఏలియా అయి ఉన్నాడు. ఆమేన్. అయితే ఈ 400 మంది 400 వీరు మాత్రము ఏలియా నమ్మలేదు. నీకు అర్థమైందా? చూడండి, దేవుని ప్రవక్తలు అనే వాళ్ళు ప్రతి కాలానికి ఒక్కరే ఉంటారు అని ఇక్కడ బైబిల్ చెప్తూ ఉంది. ఏలియా కాలానికి ఏలియా అనే ప్రవక్త కనుక ఆ కాలంలో ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న ప్రతివాడు కూడా ఎవరి మాట వినాలి? కేవలం ఏలియా మాటనే వినాలా? ఎందుకంటే ఆ కాలానికి ఆ గడియకు సంబంధించిన వర్తమాని కూడా ఆయనే, ఆయన చెప్పే వాక్యమంతా కూడా వాళ్ళు వినాలా. ఆమేన్. వింటున్నారా? అర్థమవుతుందా? హల్లెలూయా. అయితే చూడండి, ఆహాబు చేసిన ఆ పాపాన్ని, ఆ పరిపాలనను చూసి దేవుని కోపం వచ్చింది. వింటున్నారా? అర్థమవుతుందా? పరిపాలన దేవునికి నచ్చలేదు కనుకనే దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏలియాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏలియాతో ఏమంటున్నాడు చూడండి. అదే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి ఏం చెప్పాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది ఏలియా ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్దాం. ఏమన్నాడు ఏలియా? మంచైనను వర్షమైనను కురవదు. ఆమేన్. అంటే ఆ మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఏలియాలో ఉన్న దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆమేన్. కురువదంటే చూడండి, వర్షం రాకపోతే ఎట్లయితుందండి పరిస్థితి? ఆ దేశంలో వర్షం రాదు, రాకపోతే ఏమవుతుంది? పంటలు పండవు. అంతేనా? పంటలు పండవు. తర్వాత క్షామకాలం వస్తుంది. క్షామకాలం అంటే కరువు కాలం వస్తుంది. కరువు కాలంలో చాలా మందికి నష్టపోతారు. ఏమి తినడానికి ఏమి దొరకదు. రాజ్య పరిపాలన ఎట్లా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. వింటున్నారా? అందుకనే మనం సాధారణంగా ఏం చేస్తాం? వర్షాలు రాకపోతే రైతులు ఏం చేస్తారు? వర్షం కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే పంటలు పండిస్తారు. ఆ పంటలు పండిస్తేనే కదా అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. బియ్యము, రైస్ ఇంకా ఏమైనా ఉంటే రైతుల నుంచే వస్తాయి. కనుక వర్షం అనేది ఆగిపోతే పంటలు పండవు. అది క్షామకాలం అవుతుంది, అంటే కరువు కాలం అవుతుంది. వింటున్నారా? ఆమేన్. కనుక చూడండి, ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏలియా అంటున్నాడు, ఏమన్నాడు?
యెహోవా సెలవిచ్చిన మాట చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడైనా? యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాదు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో నేను మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఆమేన్. దేవుడు అన్నాడు, నువ్వు రాజు దగ్గర వెళ్ళి ఈ మాట చెప్పమన్నాడు. ఆమేన్. నువ్వు రాజు దగ్గర వెళ్ళి ఈ మాట చెప్పి వెళ్ళిపో. ఆమేన్. మరి ఏలియా వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పాడు. మంచైనను వర్షమైనను పడదు, కురవదు అన్నాడు. అంటే ఈ కరువు కాలం అండి. మరి ఈ కరువు కాలంలో ఎలా మరి జీవించేది? మరి ప్రవక్త కూడా ఉన్నాడు ఇక్కడ, మరి ప్రవక్త ఎట్లా బ్రతకాల కరువు కాలంలో? ఏలియా ఎట్లా బ్రతకాల? మానవుడే, ఏలియా మానవుడే. వింటున్నారా? ఏలియా మనుష్యుడేనా? మరి మనుష్యుడు, మరి ఆయన బ్రతకాల, ఆయనకు ఆహారం కావద్దా? అందుకని ఇక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి, పిమ్మట యెహోవాకు నీవు ఇచ్చట నుండి తూర్పు వైపు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గరికి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. గమనించండి ప్రియులారా, ఈ కరువు కాలంలో కరువు వస్తుందని చెప్పాడు, ప్రవక్త చెప్పాడు. మంచైనను వర్షమైనను కురవదు అని చెప్పాడు. ఆ మాట నెరవేరును గాక, జరిగి తీరుతుంది దేవుని మాట అది. ఆ సమయంలో మరి ఏలియాకు దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు మాత్రం నేను ఒక ప్లేస్ సిద్ధపరిచాను, నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉంటావు. చూడండి, అంటే ఏలియా పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంత శ్రద్ధ, ఎట్లా కాపాడుకోవాలో ఏలియాను దేవుని తెలుసు. ఆమేన్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఏలియాకు మాత్రము ఏమాత్రము కరువు అనేది లేదు. ఎందుకంటే రోజు మంచి ఆహారాన్ని దేవుడు ఏలియాకి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. కరువు కాలంలో ఏలియాకు మాత్రము అంత ఆహారం సప్లై చేయబడుతుంది. ఆమేన్. గ్రహిస్తున్నారా? ఆమేన్. చూడండి ప్రియులారా, ఎందుకు సప్లై చేయబడుతుంది? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన దేవుని ప్రవక్త అయి ఉన్నాడు. వారి మీదికి ఎందుకు కరువు వస్తుంది? దేశంలో దేవునికి వ్యతిరేకమైన పాలన ఉంది, వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుందనుకో, అక్కడ దేవుని ప్రవక్త వస్తాడు, అక్కడ దేవుని వాక్యం వస్తుంది. రాజ్యం చూడండి, అక్కడ ఏమైనా దేవునికి వ్యతిరేకంగా పాలన జరుగుతుంది అనుకోండి, అక్కడ ఏం చేస్తాడు? దేవుడు మారుస్తాడు. ఆమేన్. ఏదో జరిగిస్తాడు అక్కడ. వింటున్నారా? హల్లెలూయా. సౌలు పరిపాలించినప్పుడు ఏమైంది? సౌలు పరిపాలిస్తున్నప్పుడే దేవుడు ఇంకొకటి ఎన్నుకుంటున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదుని ఎన్నుకున్నాడు కదా. ఆమేన్. ఎందుకంటే ఇంకా మంచి పరిపాలన దావీదుతో జరిగిస్తాడు దేవుడు. అందుకే నా పరిపాలన దేవుడికి నచ్చలేదు. సౌలు పరిపాలన, ప్రజలను దేవుడు ఎట్లా పరిపాలిస్తూ ఉన్నాడు రాజు ద్వారా, ఇవన్నీ కూడా చూడండి. మరి దేవునికి ఇష్టంగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఆమేన్. ఇక్కడ ఏమైందంటే మరి ఇప్పుడు ఏలియాను పోషించేదానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ కరువు కాలంలో ఎవరిని పంపిస్తున్నాడు? ఏలియా దగ్గరికి కాకోలములు పంపిస్తున్నాడు బైబిల్ చెప్తూ ఉంది. ఆమేన్. చూడండి, గమనించండి 6వ వచనం, 5వ వచనం. అతడు పోయి
5వ వచనము. సరే, దానికంటే ముందు చదువుదాం. నీవు ఇచ్చట నుండి 3వ వచనము. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ కెరీతు ప్లేస్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, గమనించండి పిల్లారా. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ప్లేసు ఏలియాకి ఏ రీతినే దేవుడు ఏర్పాటు చేసినాడో కరువు కాలంలో, అట్లాగే ఆయన పిల్లలు కూడా దేవుడు మంచి ప్లేస్ ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. ఏం కరువు కాలం తెలుసా? ఇది భౌతికంగా, నేను ఆత్మీయంగా మీతో మాట్లాడుతున్నాను. ఆత్మీయంగా కరువు కాలం వచ్చింది. ఆమేన్. అర్థం కాలే? హల్లెలూయా. వాక్యం ఎక్కడైతే దొరకదో అది కరువే. ఆత్మీయ ఆహారం మనం మాట్లాడే సబ్జెక్ట్ ఏంటిది పిల్లారా? ఆత్మీయ ఆహారము. ఋతువునకు సరిపడు ఏ ఆహారము? ఆత్మీయ ఆహారము. భౌతిక సంబంధమైన ఆహారం గురించి మనం ఆలోచించాం. కానీ ఇప్పుడు మనం ఏ ఆహారం మన కోసం ఆలోచించాలా? ఇప్పుడు ఆత్మీయ ఆహారం కావాలా? ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ ఆహారము కరువు. ఈ దినాల్లో కరువు వచ్చింది. ఎక్కడ ఉందండి ఆత్మీయ ఆహారము? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఉన్నది? చూడండి, 400 మంది ప్రవక్తలు అక్కడ వాక్యం లేదు. వింటున్నారా? ఇప్పుడు శాఖలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అక్కడ వాక్యం లేదు. ఆమేన్. కనుక మరి ఋతువుకు, ఆ కాలము గడియకు సంబంధించిన ఆహారం, ఆత్మీయ ఆహారం అది ఎక్కడ ఉందో, అది ఎవరి కోసం దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడంటే ఇప్పుడు వాళ్ళకి భద్రంగా వస్తున్నాడు. ఆత్మీయ ఆహారం వారికి సెపరేట్గా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎట్టున్నారా? ఆత్మీయ ఆహారము ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు అక్కడ భౌతికంగా మనం చూస్తున్నాం. ఏలియాకి భౌతికంగా దేవుడు ఆహారం పంపిస్తూ ఉన్నాడు కాకోలముల చేత. ఆమేన్. అట్లాగే తన వధువుకి ఈ కాలంలో బైబిల్లో ఉన్న మర్మములన్నీ కూడా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అందరికీ కాదు. హల్లెలూయా. అది ఏమై ఉన్నది? అది ఆత్మీయ ఆహారమై ఉన్నది. ఆమేన్. అది ఋతువునకు సంబంధించిన ఆత్మీయ ఆహారమై ఉన్నది. వాక్యము ఎక్కడ దాచిపెట్టబడకుండా ఈ గడియలోనే బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అది కేవలము ఎవరి కోసము? ఆయన ఏర్పాటు చేసుకున్న వారి కొరకే, అందరి కోసం కాదు. ఆమేన్. ఆత్మీయ కరువు కాలం ఇది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మీయ కరువు కాలంలో నిజంగా తన వాక్యము ఎవరికైతే ఆయన ఇస్తాడో వారు, ఆయన సిద్ధపాట్లో ఉన్నవారు, ఆయన ఏర్పాట్లో ఉన్నవారికి మాత్రమే ఆత్మీయాహారం వారికి అందిస్తాడు ఆయన. ఆమేన్. వారికి ఏ క్షామము రాకుండా కాపాడుకుంటాడు, ఏ కరువు లేకుండా చూసుకుంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కరువు అండి, ఆత్మీయ కరువు. మనకి ఏమాత్రం ఆత్మీయ కరువు లేదు. ఆత్మీయంగా దేవుడు బలమైన ఆహారం ఈ గడిలో మనకిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ గడిలోనే మంచి బలమైన ఆహారం మనకి ఇచ్చాడు దేవుడు. చూడండి, ఈ ఆహారం ఏంటిది మరి? ఈ బలమైన ఆహారం ఏంటిది? అది? ఈ కాలపు వర్తమానమే. ఆమేన్. చూడండి, ఈ గడియకు సంబంధించిన వర్తమానమే. అది ఆత్మీయ ఆహారమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక రహస్య స్థలం, ఎవ్వరికీ తెలియకుండా ఒక ప్లేసును దేవుడు ఏలియాకు ఏర్పాటు చేశాడు. ఎక్కడో అది. ఎక్కడది? అది కెరీతు అనే వాగు. అది ఎవరికి తెలియదు. ఒక స్పెషల్ ప్లేసు దేవుడు ఏలియాకు ఏర్పాటు చేసినాడు. గ్రహిస్తున్నారా? ఆమేన్. అక్కడ అటువంటి ప్లేసు, అటువంటి మంచి స్థలము, దేవుడు ఏర్పాటు చేసిన స్థలము, ఆహారం ఇచ్చే స్థలము,
పరిశుద్ధులకు ఏర్పాటు చేసినాడు ఆయన. ఆయన పిల్లలకి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అయితే ఈ ఏర్పాటు చేయబడి అనేది రాజు ఏర్పాటు చేసింది కాదు. ఇది గమనించండి, రాజు ఏర్పాటు చేయలేదు ప్లేసు, ఆ స్థలం అనేది, లేకపోతే లోకములో ఎవ్వరు కూడా ఏర్పాటు చేయలే. అది ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు మాత్రమే ఏర్పాటు చేసినాడు. అట్లాగే దేవుని పిల్లలకు కూడా దేవుడు మంచి స్థలాన్ని ఏర్పాటు చేసినాడు. ఆమేన్. మంచి ఆహారాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆమేన్. చూడండి, మంచి ప్లేస్, కాకోలంలో చేతులేదు ఆహారం పంపిస్తూ ఉన్నాడు. ఈ గడియలో, ఆఖరి గడియలో తన వారి కోసము, తాను ఏర్పాటు చేసుకున్న వారి కోసము, తన చిత్తంలో ఉన్న వారి కోసము దేవుడు బలమైన ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు. లోకంలో మాత్రం కరువే ఉంది. ఏ కరువు? ఆత్మీయంగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయంగా కరువు అంటే వాక్యము వారికి లేదు. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారికి మాత్రమే దేవుడు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తాడు, అందరికీ కాదండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మీరు గమనించండి పిల్లరా, ఇప్పుడు ఈ నిజమైన వాక్యము మనము ఇతరులకు చెప్తే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా వద్దు అంటారు. వద్దు, మా సంఘం మాకుంది. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చి మాకున్నది, మా సంఘం మాకుంది, మా పాస్టర్ మాకు వాక్యం చెప్తాడు, అయిపోయింది, మాది పెద్ద సంఘము, మాది చాలా పెద్ద సంఘము అని వారు చెప్తారండి. మా వాక్యం మాకు చాలండి, మీ వాక్యం మాకు వద్దు అంటే అర్థమైంది, ఈ ఋతువునకు సంబంధించిన ఆహారము వారికి ఇష్టం లేదు. వారికి ఏం కావాలా? వారు డినామినేషన్ ఆహారం కావాలా, లేకపోతే లోక సంబంధమైనటువంటి శాఖలు వారు ఆహారం తీసుకుని వస్తారు, అదే వారికి చాలు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎవరికి కావాలి ఆహారం? ఎవరు తీసుకుంటారు? ఋతువునకు సరిపడు ఆహారము ఎవరికి ఇస్తాడు దేవుడు? ఆకలి అయినప్పుడు ఆశ ఉంటుందండి, ఆశ ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఉంటుంది? హృదయం మండుతూ ఉంటుంది, హృదయంలో మంట ఉంటుంది, తినాలి తినాలి. అటువంటి ఆశ కలిగిన వారికి దేవుడు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తాడు, అందరికోసం కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకా మాత్రమే గమనిస్తాను పిల్లరా, ఏలియా ఉన్నాడు, ఏలియా దేవుని మాటనే విన్నాడు. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏలియా దేవుని మాట మాత్రమే విన్నాడు కనుక ఏలియాకు మాత్రమే దేవుడు ఆహారాన్ని పంపించాడు. ఆమేన్. మిగతా వాళ్ళని ఎందుకు పంపించలేదు మరి? గమనించండి. అంటే ఇప్పుడు చూడండి, రాజుకు పంపించలేదు, అక్కడ ఉన్న ప్రజలకు పంపించలేదు, ఈ కాకోలం వచ్చే ఆహారం ఎక్కువ ఏలియాకి ఎందుకు పంపించాడంటే ఏలియాకి దేవునికి సంబంధం ఉంది. వింటున్నారా? అట్లాగే ఏలియా దేవుని విడిచిపెట్టకుండా జీవిస్తున్నాడు, దేవుని వాక్యం మీద ఆనుకొని జీవిస్తూ ఉన్నాడు. అది ఎప్పుడైతే మనం అటువంటి జీవితం కలిగి ఉంటామో దేవుడు ఆహారం అంతా మనకు సప్లై చేస్తాడు, ఆత్మీయ ఆహారం మనకి ఇస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆహారము ఎవరైతే పొందుకోలేదో వారు మాత్రం నశించిపోతున్నారు, ఆకలి లేక నశించిపోతున్నారు. కానీ ఆత్మీయ ఆశ కలిగిన వాళ్ళకి దేవుడు ఆహారం ఇస్తూ ఉన్నాడు. నశించిపోవడం అంటే రెండు రకాలు నశించిపోవడం. భౌతికంగా భోజనం లేకపోతే నశించిపోతారు, చనిపోతారు. ఆత్మీయంగా ఆహారం లేక కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక నిజంగా నువ్వు ఆత్మీయంగా భోజనం చేయకపోతే లాస్ట్కి నాశనానికి వెళ్తావు.
వాక్యం కనుక రోజు తినకపోతే, ప్రార్థన చేయకపోతే, వర్తమానం చదవకపోతే, వాక్యం చదవకపోతే లాస్ట్కి ఏమైపోతావు? బలహీనంగా తయారవుతావు. బలహీనంగా అయిపోయి లాస్ట్కి చనిపోతావు. అర్థమైందా? వినడం కాదు వాక్యము, వినను అర్థం చేసుకో. అర్థం చేసుకోవడం కాదు, జీవించడం కావాలా, తినడం కావాలా, శక్తి పొందుకోవడం కావాలా. వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని తినాలా, అర్థం చేసుకో, గ్రహించు, శక్తి పొందుకో, జీవించు. ఆమేన్. ఇది కావాలండి, అది కావాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, అయితే ఏమంటారు శాఖల వాళ్ళు, డినామినేషన్ వాళ్ళు, వాక్యము వర్తమానం అర్థం కాని వాళ్ళు ఏమంటారు? ఈ వర్తమానం తీసుకోండి, నమ్మండి అంటే మాకు వద్దంటారు. చూడండి, అందుకనే ఏలియా లాంటి వాళ్ళు, అంటే దేవుని చేత సిద్ధపరచబడిన వాళ్ళు, ఆయన కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే దేవుడు ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు చూడండి, నోహు దినాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే ప్రియులారా, నోహు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ దేవుని వాక్యం ఏమై ఉన్నది? దేవుని వాక్యమే ఏమై ఉన్నది? దేవుని వాక్యం ఆహారమై ఉన్నది. ఆమేన్. ఆ దేవుని వాక్యమనే ఆహారాన్ని ఆ గడికు సంబంధించిన వర్తమానికుడు నోవహు అందిస్తున్నప్పుడు దాన్ని వారు ఎవరు తీసుకున్నారండి? తీసుకోలే. ఆయన మాట వినలే. ఈ ఆహారం మాకొద్దు, మా దగ్గర కూడా ఉన్నాయి ఆహారాలు, మాకు సంఘాలు ఉన్నాయి, మాకు శాఖలు ఉన్నాయి, నీకంటే గొప్పగా చెప్పేటోళ్ళు మాకున్నారు అన్నీ వారు హేళన చేశారు. ఎవరిని? నోవును హేళన చేశారండి. కానీ గమనించండి, ఎప్పుడైతే ఆ ఆత్మీయ ఆహారాన్ని వారైతే తీసుకోలేదో, నోవహు మాట వినలేదో, నోవహులో ఉన్న దేవుని మాట వాళ్ళు వినలేదో, ఏమైందండి? వారందరూ కూడా నశించిపోయారు. అర్థం కాలే? అర్థమైందా? నోవహు మాట అంటే దేవుని వాక్యము, ఆ దేవుని వాక్యమే దేవుని ఆత్మీయ ఆహారము. అది ఎవరైతే తీసుకోలేదో వారు భౌతికంగా నశించారు, ఆత్మీయంగా నశించిపోయారు. ఆమేన్. నిజమేనా? హల్లెలూయా. అది కూడా మనకు వర్తిస్తుంది. వాక్యం నువ్వు తీసుకోకపోతే నువ్వు నశించిపోయినట్టే ఆత్మీయంగా. ఎట్టున్నారా? ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. మాకు వేరే వాక్యం ఉన్నదని వాళ్ళు అన్నారు. కానీ వేరే వాక్యం అంటే ఎప్పటిదో అది మనకు అవసరం లే, ఇప్పటి కాలానికి సంబంధించిన వాక్యమే కావాలా. అదే మనకు జీవమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకని చూడండి, గమనించండి, అవిశ్వాసిని దేవుడు శిక్షిస్తాడు. తర్వాత విశ్వాసికి మాత్రం ఆయన ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. నోవహు దినాల్లో అదే జరిగింది. నోవహు మాట వినని వాళ్ళందరూ అవిశ్వాసులు, ఆ వాక్యము తినని వాళ్ళందరూ కూడా నశించిపోయారు. మీకు తెలుసా? మరి ఎట్లా రక్షించాడు దేవుడు నోవహు దినాల్లో? దేని ద్వారా రక్షించాడు? వాక్యము ఎవరైతే విన్నారో, వాక్యం ఎవరైతే చేర్చుకున్నారో వారు మాత్రమే భద్రంగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఎవరు విన్నట్టు కనపడతలేదు. జాగ్రత్త వినండి. మీరు వాక్యం వినడానికి వచ్చారు. ఆమేన్. మౌనంగా ఉండడానికి రాలే. నోరు లేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడు, అక్కడ ఏం జరిగిందండి? నోహు మాటను వారు తీసుకోలే, తినలే. కానీ దేవుడు వారి మీదకే ఏం చేశాడు? దేవుడు తీర్పు తీసుకొచ్చాడు. జల ప్రళయాన్ని తీసుకొచ్చాడు. కనుక వారు భౌతికంగా నశించారు, ఆత్మీయంగా నశించారు. పూర్తిగా ఆ జల ప్రళయం ద్వారా మొత్తము నాశనం అయిపోయినారు. అదే సందర్భంలో దేవుని మాట ఎవరైతే విన్నారో, తిన్నారో, ఆత్మీయారం భుజించారో వారిని మాత్రమే దేవుడు రక్షించుకున్నాడు. ఆమేన్.
నిజమేనా? అవునండి, వారిని మాత్రం రక్షించబడ్డారు. వారికి దేవుడు ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు. ఏంటిది? వారు రక్షించబడడానికే ఓడను ఏర్పాటు చేసినాడు ఆయన. ఎవరి రక్షణ కోసం అది? లాస్ట్కి ఓన్లీ నోవహు కుటుంబం మాత్రమే దానిలో సురక్షితంగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ నశించిపోయారండి. చూడండి, ఎందుకంటే వారు ఆ గడియకు సంబంధించిన వాక్యం అనే ఆహారం తినలే. విన్నారా? తినలేదు, జీవించలేదు, కనుక నశించిపోయారు. విన్నారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఐగుప్తులో కూడా మీరు గమనించినట్లయితే, ఐగుప్తులో ఇజ్రాయేల్ను దేవుడు నడిపిస్తున్నప్పుడు ఏమైంది? దేవుని ప్రజలుగా ఉన్న వారికి ఏది అడ్డు వచ్చినా కానీ దేవుడు వారిని ఏం చేసినాడు? ఎటువంటి అడ్డంకి వచ్చినా కానీ వారిని ఒక క్షేమముగా వారిని నడిపించాడు. ఆమేన్. సముద్రము అడ్డుగా వచ్చినా కానీ వారి క్షేమంగా ఆయన వారిని నడిపించినాడు. అంటే సముద్రంలో దేవుడు త్రోవను ఏర్పాటు చేసినాడు. ఎందుకని? వారు ఆయన మాట వింటూ ఉన్నారు అప్పటి వరకు. ఆమేన్. ఎప్పటిదాకా నువ్వు దేవుని మాట వింటావో అప్పటి వరకు దేవుని రక్షిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే దేవుని మాట వినవో అప్పుడు ఏమవుతుందంటే దేవుడు నేను తీర్పుకు తీసుకుపోతాడు. విన్నారా? దేవుని మాట విను, దేవుని వాక్య ప్రకారంగా జీవించు, తీర్పు తాకకుండా దేవుడు నేను రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, అట్లాగే ప్రియులారా, యేసు ప్రభు కాలం మనం తీసుకున్నట్లయితే, యేసు ప్రభు కాలానికి వర్తమానికుడు ఎవరు? యేసు ప్రభు కాలానికి వర్తమానికుడు ఎవరు? యేసు ప్రభువే. ఆమేన్. ఆ కాలానికి వాక్యం ఎక్కడ వచ్చింది? యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. కనుక ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని ఎవరు నమ్మలేదు? ఆ రోజు ఆ కాలం ఉన్నటువంటి యాజకులు నమ్మలేదు, మతాధిపతులు నమ్మలేదు, సొంత వాళ్ళు కూడా నమ్మలేదు. ఎందుకంటే ఆ వాక్యం తీసుకోలేదు. కానీ యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేనే జీవాహారమై ఉన్నాను. నిజమేనా? నేనే జీవాహారము అంటే వారికి అర్థం కాలే. ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇది భౌతికంగా మాట్లాడడం కాదు, ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. కనుక ఆత్మీయంగా అర్థం చేసుకున్న వాళ్ళకు ఆయనే ఆహారం అని ఆయన తింటారు. అందుకని యేసు ఒక మాట అన్నారు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు. శరీరం అంటే ఏమై ఉన్నది? నా శరీరం అంటే దేవుని వాక్యమే. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఆయన రోజు మనం భుజిస్తూనే ఉండాలా. ఈ కాలానికి మరెక్కువ దేవుడు వాక్యం ఇచ్చాడు. ఇది కాలాంతము, ముగింపులోకి వచ్చేసరికి దాసబడిన ఏ మర్మము లేకుండా దేవుడు మొత్తము కూడా విప్పేసినాడు, మొత్తం బయలుపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? కనుక ఇదంతా కూడా మనం ఏం చేయాలి? ఆత్మీయంగా భుజించాలా. ఆమేన్. ఆత్మీయంగా దేవుని వాక్యం భుజించేటోడు లోకంలో ఉన్నట్టుగా జీవించడు. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఆత్మీయంగా నువ్వు వాక్యం తిని లోకం లెక్క జీవించడు. ఆత్మీయంగా భుజిస్తూ లోకము లెక్క ప్రవర్తించడు, లోకంలో ఉన్నవారిలాగా జీవించడు. ఎందుకంటే ఆత్మ అంటే దేవుని వాక్యమై ఉన్నది. తినేదో వాక్యము, జీవించేదో లోకం కాదు. వాక్యము తింటే నువ్వు ఎట్లా జీవిస్తావు? వాక్య ప్రకారమే జీవిస్తావు. నీ లోపల ఏమాత్రం లోకం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నీ లోపల ఏం కనబడుతుంది? వాక్యమే కనబడుతుంది. నువ్వేం తింటున్నావో అదే నీ జీవితంలో ఉంటుంది. నువ్వేం భుజిస్తున్నావో అదే నీ జీవితం ద్వారా చూపెడతావు. అదే శక్తి నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి ప్రియులారా, అట్లాగే మీరు గమనించండి, పాత నిబంధనలో ఉన్నటువంటి బైబిల్లో ఆ కాలాల్లో కనుక మనం గమనించినట్లయితే ప్రతి కాలానికి కూడా ఆ గడికి సంబంధించిన వర్తమానం ప్రవక్త ద్వారా దేవుడు తీసుకొస్తున్నాడు. అందుకనే వారు ఎట్లా వస్తున్నారంటే ప్రవక్తలు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అనే మాటతో వాళ్ళు వస్తూ ఉన్నారు. ప్రవక్త మాట నెరవేరుతుంది. ఆమోసు 3:7 ఏం చెప్తుంది?
దేవుడు తన దాసులైన ప్రవక్త ద్వారా మాత్రమే మాట్లాడతాడు. నిజమేనా? వారికి మాత్రమే దేవుడు వాక్యం బయలుపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుని నిర్ణయాలు, దేవుని ఉద్దేశాలు ప్రవక్తల ద్వారా దేవుడు నెరవేర్చుకుంటాడు. ఆమేన్. గమనించండి పిల్లరా. అయితే ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రవక్త చెప్పిన మాట ఇప్పుడు కూడా నెరవేరుతుంది. ఆమేన్. ఆత్మీయ ఆహారం గురించి మనం వింటున్నాం. ఋతువునకు సరిపడు ఆత్మీయ ఆహారం. ఆమేన్. అంటే ఏ ఋతువు, ఏ కాలము, ఏ గడియ అనేది నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో ఆ గడియకు సంబంధించిన ఆహారము నువ్వు తీసుకుంటావు. ఆత్మీయ ఆహారం. యేసు ప్రభు కాలమున ఆయనే ఆ గడియకు వర్తమానికుడు అయినప్పుడు ఒకసారి సమరయ స్త్రీ దగ్గరికి ఆయన వస్తాడు. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీతో ఏం మాట్లాడతాడు? ఆయన నీళ్ళ కోసం వచ్చాడు. వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, నేను ఇచ్చే నీళ్లు తాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. ఎందుకంటే నేను ఇచ్చే నీళ్లు ఏమై ఉన్నాయి? జీవజలమై ఉన్నాయి. అట్లా ఇది ఆత్మ సంబంధమైనటువంటి వాటర్, ఆత్మ సంబంధమైన వాక్యం. అదే జీవాహారం. అప్పుడు ఎవరు చేర్చుకోలేదు ఆయన్ని. చేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అంటున్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ఇక్కడ ఏలియా ఏం చెప్తున్నాడంటే, ఏమన్నాడు ఏలియా రాజుతోటి? ఆహాబు దగ్గరికి పోయి ఏమన్నాడు? మంచైనను వర్షమైనను పడదు అని చెప్పాడు. నిజమేనా? దేవునికి స్తోత్రం. అంటే ఈ మాట దేవుడైన యెహోవా పలికిన మాట ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నారా? ఆమేన్. ఇంకా చదవండి అదే మాట. ఏలియా అతడు పోయి 5వ వచనం నుంచి చదవండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఒకటి మనం గమనించాలా. దేవుడు ఏది చెప్తే ఆ వాగు బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు కాదు కదా. దేవుడు ఏది చెప్పినా అక్కడ నువ్వు నివాసం చేయాలా. ఆమేన్. దేవుడు ఏ మాట చెప్పినా కానీ నీకు కష్టంగా ఉండదని నువ్వు ఆలోచించవద్దు. అది నువ్వు చేయవలసిందే, అది నువ్వు నెరవేర్చవలసిందే. నీ ఆలోచన రావద్దు. ప్రవక్త సొంతంగా ఏం చెప్పలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికే వెళ్ళాడు. ఆమేన్. వాక్యము చూడండి, నువ్వు ఇలా ఉండు అని చెప్తున్నా అలాగనే ఉండాలా. అర్థమైందా? నీ లోపల లోకం ఉండొద్దు అన్నాడు అనుకో, నువ్వు లోకం ఉండొద్దు. నీ లోపల వాక్యం ఉండాలంటే వాక్యమే ఉండాలా. అది ఆత్మీయ భోజనం, అది ఆత్మీయ ఆహారం. అది తింటే, వాక్యం తింటేనే నువ్వు బలపరచబడతావు ఆత్మీయంగా. ఆమేన్. ఆమేన్. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? అక్కడనే ఉండమని చెప్పాడు, నివాసం చేయమన్నాడు. అక్కడ నివాసం చేసిన బైబిల్ చెప్తుంది. తర్వాత అక్కడ 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయము రొట్టెను మాంసమును, అస్తమయమును రొట్టెను మాంసమును అతని యుద్ధకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. ఆమేన్. మీకు అర్థమైందా? తింటూ ఉన్నాడు, త్రాగుతూ ఉన్నాడు, రొట్టె తింటూ ఉన్నాడు, నీరు తాగుతున్నాడు. రొట్టె నీరు దేనికి సాదృశ్యము? రొట్టె అంటే వాక్యమే, నీరంటే కూడా వాక్యమే. ఎప్పుడట? రోజు తింటూనే ఉన్నాడు, తాగుతూనే ఉంటాడు. అది ఎవరు తినాలా తాగాలి? ఈ గడియలో ఎవరు తినాలా తాగాల వాక్యమును? ఎవరు తినాలి? నేను తింటానంటే ఒకరు లేరా మీరు ఇక్కడ? ఆమేన్. నేను అనుదినము దేవుని వాక్యం తింటాను, అనుదినము వాక్యమనే నీరు నేను తాగుతాను అనేటోళ్ళు దేవుడికి కావాలా. ఆమేన్. హల్లెలూయా.
చూడండి, అతను ఏలియా మాత్రము దేవుడు చెప్పిన రీతిగానే చేస్తూ ఉన్నాడు. వింటున్నారు? అనుదినము అస్తమయము రొట్టెను మాంసం రత్తెందుకు తీసుకుని వచ్చినప్పుడు ఏం చేసిండు ఆయన? అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. తర్వాత 7వ వచనం, కొంతకాలమైన తర్వాత వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. చూడండి, మరి అక్కడ నీరు ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే కరువు కాలం కనుక వర్షాలు లేవు కదా. వర్షము, దేవుడు ఏమన్నాడు? వర్షము కురవకుండును గాక, వర్షమైనను మంచైనను పడదు అని చెప్పిండా లేదా? 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? పడవద్దన్నాడు, పడలే. ఇక్కడ మరి వాగు ఎండిపోయింది. వాగం ఎండిపోయిన తర్వాత మరి ప్రజలు ఏమన్నా కానీ, రాజు ఏమన్నా కానీ తన మాట నెరవేర్చేవాడు, తన మాట ప్రకారం జీవించేవాడు ఎట్లా ఉండాలా? భద్రంగా ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. తన మాట వినేవాడు ఎట్లా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఏలియా గురించి మళ్ళీ ఇంకొక మాట ఆలోచిస్తున్నాడు. అక్కడ నీరు ఎండిపోయింది. ఇప్పుడు ఏం కావాలి మరి? ఏలియా మంచిగా ఉండాలా, దేవుని ఉద్దేశము. ఆమేన్, అర్థమవుతుందా? ఎందుకంటే ఏలియా దేవుని మాట వింటూ ఉన్నాడు. దేవుని మాట విని ఆయన మాట చొప్పున జీవించేవాడు ఎప్పుడు మంచిగానే ఉండాలి. దేవుడు అదే కోరుతాడు, భద్రంగా ఉంచుతాడు ఆయన. ఇక్కడ ఏమైంది? ఏలియా నీరు ఎండిపోయింది, వాగులో నీరు. తర్వాత ఏమైంది? ఇంకేం చేసాడు దేవుడు? చూడండి, తర్వాత అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను. నీవు దేవుడు ఇంకేం చేస్తున్నాడండి? ఇంకొక ప్లేసును సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. ఎందుకోసమని అక్కడ ఏలియాను భద్రంగా చూసుకుంటోళ్ళు కావాలా. ఇంకో ప్లేస్ ఎక్కడది? ఒక విధవరాలు ఉంది. నిజమేనా? ఎక్కడది? సారేపత ఊర్లో ఒక విధవరాలు ఉందట. ఆ విధవరాలు కోసము ప్రవక్తని ఎక్కడికి పంపిస్తూ ఉన్నాడు. ఇంకో మాట వినండి, ప్రవక్తకి ఆహారం ఇచ్చేదానికి విధవరాలను సిద్ధపరిచాడు, ఆ ప్లేసును సిద్ధపరిచాడు. ఇంతకుముందు ఎక్కడ సిద్ధపరిచాడు? కెరీతు వాగును సిద్ధపరిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఎక్కడ? సారేపతం ఊరిలో ఒక విధవరాలను సిద్ధపరుస్తున్నాడు భోజనం ఏర్పాటు చేసేదానికి. ఆమేన్. మీకు అర్థమవుతుందా? అంటే దేవుని పిల్లలు నిజంగా ఆయన కోసం మీరు జీవిస్తారో, ఆయన కోసం నిలబడతారో, నిజంగా వారి కోసం దేవుడు అన్నీ సమకూరుస్తాడు. వారికి ఏది కావాలో అది దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా గమనించండి. ఎందుకంటే సరే, ఆ సమయంలో ఏలియా ఏం చేసినాడు? సారేపతనే ఆ ఊరుకు వెళ్ళాడు. ఇది మనం చదివితే అర్థమైతే చదవండి దయచేసి కొన్ని వచనాలు. నీవు సీదోను పట్ల సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండు. ఇటు చూడండి, ఏలియాకి సారేపతన ఊరు తెలియదు, ఆ విధవరాలు తెలియదు. కానీ దేవుడైన యెహోవా ఏమంటున్నాడు? నువ్వు అక్కడికి వెళ్ళు. ఆమేన్, ఆమేన్. వెనుకున్న వాళ్ళకి ఆమెన్ రావట్లేదు. ఆమేన్. నిద్రపోతున్నారా? హల్లెలూయా. చూడండి, ఎక్కడికి పోమన్నాడు దేవుడు? సారేపతన ఊరికి పోమన్నాడు. సరే, దేవుడు చెప్పిన మాట ప్రకారమే ఏలియా సారేపతకు వెళ్ళాడు. ఆమేన్. ఏమైంది చూడండి, నిన్ను పోషించుటకు అచటనున్న విధవరాలకి నేను సెలవిచ్చితనే. విధవరాలు దేవుని మాట విన్నది. ఆమేన్. చూడండి, విధవరాలు దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నది. నా దాసుని నేను పంపిస్తున్నాను, నా ప్రవక్తని దగ్గరికి, అతనికి భోజనం ఏర్పాటు చేయి అని యెహోవా ఎవరికి సెలవిచ్చాడు? విధవరాలకి. చెప్పిన ప్రకారమే విధవరాలు ఏం చేస్తుంది? రెడీగా. ప్రవక్త కాదు, వెళ్తున్నాడు. చూడండి, తర్వాత ఏమైంది? అందుకతడు
ఆ, సారేపతనకు పోయి పట్టణం గవినోదకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టలేరుకొనుచుంట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. చూడండి, కరువు కాలం కదా, కనుక కరువు కాలంలోనే దేవుడు సారెపతుకు పోమన్నాడు. అక్కడ ఒక స్త్రీ, ఒక విధవరాలను ఏర్పాటు చేసినని చెప్పాడు. నీకు అన్నీ కూడా ఆమె ద్వారా నిన్ను సమకూరుస్తానని చెప్పాడు. ఆమేన్. ఈ మాట మీద నమ్మకం కలిగినట్లు ప్రవక్త అక్కడికి వెళ్ళాడు. ఆమేన్. అంటున్నారా? మొత్తానికి ఏంటంటే ఇక్కడ గమనించవలసింది, దేవుడు ఏది చెప్పినా చేసేదానికి మనం సిద్ధంగా ఉండాలా. ప్రవక్త అదే చేస్తున్నాడు. నువ్వు అక్కడికి పోవాలా, నువ్వు ఇట్లా చేయాలా. వింటున్నారా? నా వాక్య ప్రకారం నువ్వు జీవించాలా. అది దేవుని మాట, అది. ఆమేన్. అయ్యా నాకు కష్టంగా ఉంది, ఆ మాట లేదు. జీవించవలసిందే. దేవుని బిడ్డవైతే నువ్వు జీవిస్తావు. దేవుని బిడ్డవైతే మాత్రమే జీవిస్తావు. ఆయన మాట నెరవేరుస్తావు. ఆమేన్. సరే, తర్వాత ఏమైందండి? ఏలియా అక్కడికి పోతాడు. పోయిన తర్వాత ఏమైంది? నీళ్లు తీసుకురమ్మన్నాడా? నిజమేనా? ఏమైంది అక్కడ? త్రాగుటకి పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనను. ఆమె నీళ్లు తేవచ్చుండగా మళ్ళీ పిలిచాడు. మళ్ళీ ఏమన్నాడు? నాకు ఒక రొట్టె ముక్కను తీసుకురమ్మని చెప్పాడు. ఆమేన్. వింటున్నారా? రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే నా దగ్గర ఉండని చెప్తున్నది. ఆమేన్. చూడండి, అంటే వాళ్ళ దగ్గర కరువు కాలం కదా, కొంచెం ఉంచుకున్నది విధవరాలు. ఏంటిది? తొట్టిలో పిండి బుడ్డిలో నూనె కొంచెం మాత్రమే ఉంచుకున్నది. కానీ కొంచెం ఉంచుకున్న వాళ్ళకే సరిపోదు. ఆయన కొడుకున్నాడు, వాళ్ళకే సరిపోదు. కానీ మరి ఇప్పుడు ఎవరు వచ్చారు? అక్కడికి ఏలియా వచ్చాడు. కానీ మీరు గమనించండి, మాకే సరిపోదు, మీకు ఇయ్యలేము కాదు, సిద్ధపరిచిండు ఆమెనని బైబిల్ చెప్తుంది. ఆమేన్. చూడండి, అక్కడ ఏమైందంటే పిల్లరా, ఆయన ఆ మాట అడిగినప్పుడు ఆ విధవరాలు ఏం చేసింది, అది మనం చూడాలా. అందుకమే నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే నా దగ్గర ఉన్నది, అప్పం ఒక్కటైనను కూడా లేదు. మేము చూడండి, మేము చావక ముందు చేసుకొని తింటే బతుకుతాం, ఇదే మాకు చాలు అని చెప్తూ ఉన్నది. అంతేనా? 13వ వచనం. అప్పుడు ఏలి ఏమన్నాడంటే, భయపడవద్దు అన్నాడు. ఆమేన్. అమ్మ, భయపడకు, నువ్వేమాత్రం భయపడకు. ఆమేన్. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లే చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. ఆమేన్. ఇక్కడ ఏం కనపడుతుంది తెలుసా? మాకే లేదు అని ఆమె చెప్తుంటే ఆయన ఏమన్నాడు? మొట్టమొదట నాకు తీసుకురమ్మన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? అందుకనే ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలా. ఆమేన్. నా రాజ్యము నీతిని మీరు మొదట వెతకండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక మనం ఏదైనా చేసుకోవాలా? ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలా? అయ్యా మరి నాకు వేరే పనులు ఉన్నాయి కాదు, ఫస్ట్ నాకు తీసుకురమ్మన్నాడు ఆయన. చూడండి, వెంటనే ఏం చేసింది ఆమె? మొదటి అప్పం నాకు తీసుకురా. భయపడకు. దాని అర్థమే తెలుసా? అమ్మ, నీకేం కాదు, నువ్వు ఎంత ఇస్తావో దానికంటే ఎక్కువ దేవునికి ఇస్తాడు. భయపడకు. దేవుని సేవకునికి ఇస్తే దేవుడు నేను ఎక్కువ ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నీవన్నీ దాచుకొని చిన్నది ఎక్కువ దేవునికి సేవకునికి. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి? దేవుని సేవకునికి ఇచ్చే బదులు ఏం చేస్తారంటే పనికిరాంది ఇస్తారు, మంచి దాచుకుంటారు. సేవకులకి ఏం చేస్తారు?
ఏదో పనికిరాంది ఇచ్చేసి ఏదో చేస్తారు. అది సరైనది కాదు. మంచిది దేవుని సేవకుడు నివిసి దేవుడు దీవిస్తాడు. పనికిరాంది ఏకు దేవునికి సమర్పణ ఎటువంటి సమర్పించాలా? గుడ్డిదో కుంటిదో ఆయనకి ఇష్టడు కాదు. ఎటువంటిది ఇవ్వాలా? దేవునికి మంచిది ఇవ్వాలా. ఆమేన్. అర్థమవుతుందా? వింటున్నారా? మనం ఇది చేస్తాము చాలాసార్లు. ఏదో పనికిరాంది మరి సేవకులకు ఇద్దామని అనుకుంటాం కదా. ఇంత దాచుకొని కొంచెమే గింతే అండి అని ఇస్తాం. కానీ దేవుడు అన్నీ చూస్తాడండి. నీ మనసులో ఏముందో చూస్తాడు కదా. విలువైన మంచి నువ్వు దాచుకుంటావు, మంచి మంచి కానీ సేవకునికి ఇస్తావు, దేవునికి ఇస్తావు. సరైనది కదా అది. మనం చందాలు ఎట్లా ఇస్తాము? దేవునికి 10 రూపాయలు ఏరి 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 వేస్తాము. ఎక్కువ ఇస్తే నాకు ఎన్ని కావాలా? దశభాగమైనా కానీ మనం ఇవ్వాలంటే ఏం చేస్తామంటే ఇచ్చిన మనసు రాదు. దేవునికి ఇవ్వాలంటే పనికిరాని ఇస్తాం. కొంతమంది చినిపోయిన దానిలో వేస్తారు, కానుకల బాక్స్లో పనికిరాని వేస్తారు. కానీ దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలి? విలువైన ఇవ్వాలా, దేవుని సేవకునికి మంచి ఇవ్వాలా. అందుకనే నీ పక్కన పెట్టేసి నాకు మొదటి అప్పం ఇమ్మన్నాడు ఆయన. మొట్టమొదటి స్థానం ఎవరికి? దేవునికి, దేవుని సేవకునికి ఇవ్వాలా. ఆమేన్. ఎందుకంటే దేవుని సేవకుడు దేవుని మాట నీకు చెప్తాడు. నేను నడిపించేది సేవకుడే కదా. దేవుని మార్గం నేను నడిపించేది ఎవరు? ఆయన దాసుడే కదా. ఆమేన్. హల్లెలూయా. కనుక గమనించండి ప్రియులారా, ఇక్కడ ఏముంది? తర్వాత ఏమైంది? ఆమె ఏం చేసింది చూడండి ప్రియులారా. మొదటి అప్పం తీసుకొచ్చి దేవుని దాసునికి ఇచ్చింది. నిజమేనా? ఆమేన్. తర్వాత ఏది లేదని చెప్పిందో ఆమె, కొంచెం కొంచెం అని చెప్పిందో అటువంటిది దేవుడు ఏం చేసినాడు? ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఆమేన్. నిజమేనా? చూడండి, దేవుని దాసునికి ఇస్తే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. కానీ ఎటువంటి ఇవ్వాలా? నీకంటే నువ్వు దాచుకున్న దానికంటే ఎక్కువ అయ్యి నీకు పక్కన పెట్టి లేదని చెప్పకు. దాచుకొని ఏది లేదని చెప్పకు. దేవునికి అంతా తెలుసు కదా. దేవునికి తెలుసు, ఏలియాకు తెలుసు. అమ్మా భయపడకు, దేవుడు నిన్ను దీవిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గమనిస్తాను ప్రియులారా. ఎందుకంటే మన వాక్యముకు ఎప్పుడు కూడా లాస్ట్ స్థానం ఇవ్వద్దు, మొదటి స్థానం దేవునికే ఇవ్వాలా. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. కనుక చూడండి 13వ వచనం. ఇశ్రాయేలు దేవుని యెహోవా సెలవిచ్చిన ఉన్నాడు. ఆమెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. దానికంటే ముందు 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోనున్న నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. ఆమేన్. మీకు అర్థమైందా? ప్రవక్త ఏమన్నాడు? అమ్మా కొంచెం కొంచెం ఉన్నదని నువ్వు భయపడుతున్నావు కాదు, ఆ కొంచెం కొంచెం ఇచ్చేసి తర్వాత ఆ బుడ్డిలో నూనె దేవుడు ఇంకా ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆమేన్. నిజమేనా? ఆ తొట్టిలో పిండి నువ్వు తీస్తుంటే ఇంక వస్తూనే ఉంటుంది. అదే జరిగింది. ఎప్పటిదాకానట? కరువు కాలం అంతా కూడా. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే ఈ కరువు కాలంలో దేవుడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, నిన్ను పోషిస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. భయపడకు, ఎందుకంటే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. అందుకనే దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు అనుకున్నదంతా కూడా దేవునికి ఇచ్చేసి దేవుడు నీకు ఇస్తాడు. అర్థమైందా? దేవునికి నువ్వు ఇచ్చేయి, దేవుడు నీకు ఇస్తాడు. చూడండి, గొప్ప అద్భుతం జరిగింది ఆ ఇంట్లో కదా. కరువు కాలం అంతా కూడా వారికి ఏమీ కష్టం లేకుండా
దేవుడు భద్రంగా చూసుకున్నాడు, అన్నీ సమకూర్చాడు. హల్లెలూయా. ఎటున్నారా? కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఆమేన్. కనుక మీరు గమనించండి, విధవరాలను పోషించేదానికి దేవుని ప్రవక్త పంపించబడ్డాడు. కనుక ప్రవక్త చెప్పినట్టుగానే ఆ ఇంట్లో జరిగింది. ఆమేన్. ఎటున్నారు అంటే అర్థం ఏంటంటే, ప్రవక్త చెప్పిన మాటకు ఎదురు చెప్పలే ఎవరు? ఇదే మన దగ్గర ఉన్న పొరపాటు. ఎప్పుడైనా కానీ దేవుని దాసుడు చెప్పిన మాటకి మనం ఎదురు పడద్దు. ఆమేన్. ఎదురు మాట మాట్లాడద్దు. ఆయన చెప్పింది చేస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. అవునండి. నీ ఇల్లు దీవెనతో నింపబడుతుంది. నీ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుని దాసుడికి ఏం చెప్తాడు? దేవుని మాట వినమని చెప్తాడు. నిజమేనా? దేవుని మాటకు నువ్వు వ్యతిరేకంగా జీవించకు, ఆయన మాట చొప్పున జీవించు, నీవు నీ కుటుంబం దీవించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ అదే జరిగింది. మొదటి స్థానము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు విధవరాలు కుటుంబాన్ని దీవించాడు. ఆమేన్. మీకు అర్థమైందా? మీరెవరికి ఇస్తారు మొదటి స్థానం? మొదటి స్థానము దేవునికి ఇచ్చేయి, అప్పుడు నిజంగా దీవించబడతావు. లేకపోతే దీవెనగా నీకు వచ్చేది శాపమే వస్తుంది. దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోతే ఖచ్చితంగా శాపం వస్తుంది. అన్నారా? అన్నీ నీ స్థానాలు పెట్టుకొని ఎప్పుడో మెల్లగానో చివరికి వీలైతేనే దేవునికి స్థానం కాదు ఇచ్చేది, మొదటి స్థానం దేవునికి, అప్పుడు మాత్రమే దీవెన దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కరువు కాలం అంతా కూడా మరి ఆ కుటుంబం పోషించబడింది. అంటున్నారు. మరి ఏలీ అయితే ఆ రాజుతో ఏమన్నాడు? ఆహాబు రాజుతో ఏమి సెలవు ఇచ్చాడు? వర్షమైనను మంచైనను కురువదు, పడదు అన్నాడు. వింటున్నారా? కనుక ఇది కరువు కాలం. ఈ కరువు కాలం ఆత్మీయంగా కరువు కాలంలో మనం ఉన్నాం. ఈ కరువు కాలంలో దేవుడు ఏలియాను పోషించినట్టే ఎవరిని పోషిస్తాడు? ఆత్మీయ ఆహారంతో. ఎవరిని పోషిస్తాడు? ఆయనకు కావలసిన, ఆయన ఏర్పరచుకున్న వధువును పోషిస్తాడు. ఈ కరువు కాలంలో ఆత్మీయ కరువు అంటే ఆత్మీయ భోజనం ఇస్తాడు, ఆత్మీయంగా వాక్యం ఇస్తాడు, అదే వర్తమానం ఇస్తాడు. ఆమేన్. వింటున్నారా? అందుకనే ఈ కాలంలో ఉన్న బైబిల్లో ఉన్న మర్మములన్నీ కూడా అదేమైంది? ఆత్మీయ ఆహారమై ఉన్నది. 7 ముద్రలు, 7 సంఘకాలాలు బైబిల్లో మొదటి ఆది కాండము నుంచి మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం వరకు కూడా దాచబడిన ప్రతి మర్మమంతా కూడా అది జీవాహారము, ఆత్మీయ ఆహారమై ఉన్నది. అదే బయలుపరిచాడు దేవుడు. ఎవరి కోసము? ఆయన వధువు కోసం మాత్రమే, ఆయన భార్య కోసం మాత్రమే సిద్ధపరిచాడు. ఒక మంచి స్థలములో ఆయన భార్యను ఉంచుతాడు. అర్థమవుతుందా? కరువు కాలము కాదండి, కరువు కాలములో దేవుడు వారిని పోషిస్తాడు. నిశ్చయంగా ప్రియులారా, నిజంగా ఈ కరువు కాలంలో మనం జీవిస్తున్నాం. ఆత్మీయ కరువు కాలంలో నిజంగా మీరు ఏలియా ఇచ్చిన వర్తమానం కలిగి ఉంటే, అదే ఆత్మీయ ఆహారంతో దేవుడు మిమ్మల్ని ఒక మంచి స్థలములో పోషిస్తూ ఉన్నాడు. మీ పట్ల దేవుడు జాగ్రత్త కలిగి ఉన్నాడు, మన పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడు. మంచి ఆహారంతో ఆయన భుజింపనిస్తూ ఉన్నాడు. మనం భుజిస్తున్నాం. ఏ కరువు మనకు తాగదు, ఏ శ్రమ మనకు తాకవు. ఎందుకంటే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఏది మనల్ని దూరం చేయదు. ఎందుకంటే మనల్ని కాపాడుతున్నది ఎవరు? దేవుడే కదా. ఆత్మీయ ఆహారం ద్వారా మనం శక్తి పొందుకున్నాం. మనల్ని ఎవరు కూడా దూరం చేయలేరు. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నం గమనించండి, ఋతువునకు సరిపడు ఆత్మీయ ఆహారాన్ని, ఈ కాలము ఈ గడియకు సంబంధించిన ఋతువు, ఈ కాలానికి సంబంధించిన వాక్యము వర్తమానము, అది ఆత్మీయ భోజనము వాక్యము. ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అది ఎవరైతే భుజిస్తారో, ఎవరైతే వారు తింటారో నిజంగా వారు మాత్రమే ఆయన కోసం సిద్ధపడతారు. ఆమేన్. వారు నిజంగా ఆయన కొరకు ఎదురు చూస్తారు, ఆయన కొరకు ఎదురు చూస్తారు. అదే ఆత్మీయ ఆహారం తింటూ ఎదురు చూస్తారు. ఆయనతో వారు ఎత్తబడతారు. ఆమేన్. ఆయనతో కొనిపోబడతారు. అటువంటి విశ్వాసం వారికి ఉంటుంది. హల్లెలూయా. ఆత్మీయంగా వారు ఎత్తబడి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా వారు భోజనం చేస్తున్నారు. ఆత్మీయంగా ఎత్తబడిన జీవితం వారు కలిగి ఉంటారు. భౌతికంగా కాదు, ఆత్మీయ ఎత్తబడిన జీవితం వాళ్ళు కలిగి ఉంటారు. అంటే మేము దేవునితోనే ఉన్నాం, దేవుని కలిగి జీవిస్తూ ఉన్నాం. ఆయన లోపల మేము ఉన్నాం, మా లోపల ఆయన ఉన్నాడు. మేము ఆయన కలిసి జీవిస్తూ ఉన్నాం. అటువంటి జీవితం వారు కలిగి ఉంటారు అంటున్నారా? ఎందుకంటే వారు భుజించేది సరిపడ భోజనం, ఋతువుకు సంబంధించిన ఆహారం అంటున్నారా? అటువంటి వారికి నిజంగా దేవుడు ఏది సిద్ధపరిచాడో వారు తప్పకుండా వారు దాన్ని పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, ముగిస్తున్నాను నేను. మనకు కావాల్సింది ఋతువునకు సరిపడు ఆహారము, ఆత్మీయ ఆహారం, భౌతికమైన ఆహారం కాదు. ఎట్లయితే భౌతిక సంబంధమైన ఆహారం ఋతువుకు, ఏ ఋతువులకైతే మనకు ఆహారం దొరుకుతుందో అది మనం తింటాం, అట్లాగే ఆత్మీయంగా కూడా ఋతువునకు సరిపడే ఆహారం దేవుడు మనకి ఇచ్చాడు. అదే ఆత్మీయ ఆహారమై ఉన్నది. అది భుజించిన వాడు ఎల్లప్పుడూ ఎట్లా ఉంటాడంటే, నీటి కాలువ వలన, కాలువ ఎవరో నాటబడినదై ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆమేన్. అంటే నిగనిగలాడుతూ ఉంటారు. అంటే సావు లేదు. ఎందుకంటే ఆత్మీయాహారం భుజించిన వాళ్ళకు చావు లేదు. ఆత్మీయ వారు ఎప్పటికి కూడా బ్రతికే ఉంటారు. అర్థమవుతుందా? ఆ కాలానికి వాక్యం వారు తింటూ శక్తి పొందుకుంటూ ఆయన కోసం జీవిస్తారు. వారే సాక్షులుగా ఉంటారు. మరి దేవుడు తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.